నీ లైఫ్లో నీ వై ఏంటి? వాట్ ఈజ్ యువర్ వై ఇన్ యువర్ లైఫ్? జాన్, ఈ కాన్సెప్ట్ చాలామందికి అర్థం కాదు. మేబీ నీకు కూడా అర్థం కాకుండొచ్చు. బట్ ఈ వీడియో మొత్తం చూసినాక నీకు దాని మీద 110% క్లారిటీ వస్తుంది. నీ వై ఏంటో నీకు తెలుస్తుంది. దాని తర్వాత నువ్వు దాన్ని ఎలా రీచ్ అవ్వచ్చో కూడా నేను స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, చాలామంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ క్లారిటీ ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 9 to 5 జాబ్ చేస్తుంటే, ఇఫ్ ఐ ఆస్క్ యూ వై ఆర్ యూ డూయింగ్ దిస్ 9 to 5 జాబ్, సింప్లీ మీరు ఇచ్చే ఆన్సర్ ఒకటే, వై? డబ్బుల కోసం, మనీ, టు మేక్ మనీ. సో యూ విల్ డైరెక్ట్లీ టెల్ మనీ. సో దట్ ఈజ్ నాట్ యువర్ వై. దట్ ఈజ్ నాట్ యువర్ వై. ఇప్పుడు నువ్వు అనొచ్చు, వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ని నువ్వెలా కరెక్ట్ చేస్తావు, అది వాళ్ళ పర్స్పెక్టివ్ కదా అని. ఐ కెన్ కరెక్ట్ దేర్ పర్స్పెక్టివ్ బికాస్ if they are thinking in a wrong way, if their perspective is wrong, definitely I can correct, right? So their perspective or your perspective is 100% wrong. I'll give you one example so that you will accept that you are wrong. Okay, for example, మీరు ఒక బ్రాండ్ న్యూ టీ-షర్ట్ కొన్నారు. ఓకే, టీ-షర్ట్. సో ఇప్పుడు ఈ టీ-షర్ట్ని మీరు వాల్కి హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ప్లెయిన్ వాల్కి పాసిబుల్ కాదు కదా, ప్లెయిన్ వాల్కి మీరు హ్యాంగ్ చేయడం. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? ఒక డ్రిల్ మిషన్ కావాలి, ఒక నెయిల్ కావాలి. సో దట్ ఆ డ్రిల్ మిషన్తోని మీరు వాల్కి హోల్డ్ చేసి ఆ నెయిల్ అందులో ఇన్సర్ట్ చేసి ఈ టీషర్ట్ని అక్కడ మీరు తొలగిస్తారు. కరెక్ట్? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ డ్రిల్ మిషన్, ఆ నెయిల్ అనేది మనీ. ఓకే, అండ్ ఈ టీషర్ట్ని అక్కడ తలిగేయడం అనేది ఈజ్ యువర్ వై. వై యూ వాంట్ ద డ్రిల్ మిషన్? బికాస్ యూ వాంట్ టు హ్యాంగ్ దిస్ టీషర్ట్ టు దట్ వాల్. సో నా వై యూ వాంట్ దట్ మనీ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈజ్ యువర్ వై. ఓకే, సో జాన్, ఇప్పుడు నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం సో దట్ నీకు ఈజీగా అర్థమైపోతుంది వై అంటే ఏంటో. ఇప్పుడు నీకు మనీ కావాలి కదా, నువ్వు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనీ కావాలి, నువ్వు జాబ్ చేస్తుంటే నీకు మనీ కావాలి. సో ఆ మనీతోని నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ లైఫ్లో, అదే నీ వై, నీ గోల్ ఇన్ ద అదర్ వర్డ్ ఇస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నీ లైఫ్లో నువ్వు ఒక ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ కావాలనుకుంటున్నావా? ఎవరి చేతి కింద పని చేయాలని లేదా? నీ లైఫ్ నువ్వు లీడ్ చేయాలని, నీ ఓన్ బిజినెస్, నీ ఓన్ మనీ నువ్వు జనరేట్ చేద్దాం అనుకుంటున్నావా? దట్ ఈజ్ యువర్ వై. నీ పేరెంట్స్కి ఒక బ్యూటిఫుల్ హౌస్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావా? మేబీ నువ్వు ఉండే హౌస్ ఇప్పుడు చాలా చిన్న హౌస్ ఏమో, చాలా కంజెస్టెడ్ హౌస్ ఏమో, మీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారేమో, మీ మమ్మీని ఆ చిన్న హౌస్లో చూడలేకపోతున్నావేమో. సో యూ వాంట్ టు గివ్ ఎ బిగ్ బ్యూటిఫుల్ లగ్జూరియస్ హౌస్ టు యువర్ పేరెంట్స్ యాజ్ ఎ గిఫ్ట్. దట్ ఈజ్ యువర్ ఫకింగ్ వై. ఫ్రమ్ దిస్ పాయింట్ అసలు కన్ఫ్యూజ్ కాకు, నీ వై అంటే ఏంటో నీకు తెలియాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు నీ వైని నువ్వు ఎలా రీచ్ అవ్వాలి? దట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ దట్ యూ షుడ్ ఆస్క్ టు మీ. ఓకే, ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు నీ వై ఏంటో నీకు క్లారిటీ వచ్చింది. మేబీ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ ఆర్ మేబీ బిల్డింగ్ ఏ హౌస్ టు యువర్ పేరెంట్స్. హౌస్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో మీ పేరెంట్స్కి ఒక హౌస్ కట్టియాలి. దట్ ఈస్ యువర్ వై. దట్ ఈస్ ద రీజన్ యూఆర్ వర్కింగ్ సో హార్డ్. దట్ ఈస్ ద రీజన్ యూఆర్ డూయింగ్ ఎ జాబ్. దట్ ఈస్ ద రీజన్ యూఆర్ డూయింగ్ సంథింగ్. సో ఇప్పుడు ఈ హౌస్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం లెట్స్ సే 1 crore రూపీస్ ఉందనుకుందాం. ఓకే, నౌ సీ, ప్రాక్టికల్లీ నువ్వేం చేస్తున్నావు అసలు? రియలిస్టిక్గా ఆ వైని యాక్టివ్ చేయడం ఈ జాబ్తో పాసిబుల్ అవుతుందా? అంటే నువ్వు ఇప్పుడు ఒక 9 to 5 జాబ్ చేస్తుంటే ఎవ్రీ మంత్ ఒక 1 lakh ఎర్న్ చేస్తుంటే నీకు పాసిబుల్ అవుతుందా ఆ హౌస్ పర్చేజ్ చేయడానికి? ఓకే, ఇఫ్ యూ రియల్లీ సీ, ఇట్ విల్ బీ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. యాక్చువల్లీ అది ఇంపాసిబుల్ కాదు. ఓకే, బికాజ్ ఇప్పుడు నీకు 1 lakh ఎవ్రీ మంత్ వస్తుంది, అందులో నీకు ఎక్స్పెన్సెస్ అవన్నీ ఉంటాయి. నువ్వు అవన్నీ తీసేసినాక నీకు ఎంత మిగులుతుందో నీకు ఐడియా ఉంది. సో దాంతో నువ్వు 1 crore రూపీస్ నువ్వు ఎర్న్ చేయాలంటే నీకు ఆల్మోస్ట్ 100 months పడుతుంది. ఎప్పుడు నీకు ఎవ్రీ మంత్ 1 lakh సేవ్ చేస్తే 100 months పడుతుంది టు మేక్ 1 crore, రైట్? 100 months అయిన తర్వాత నువ్వు ఆ హౌస్ పర్చేజ్ చేయడానికి వెళ్తే దట్ 1 crore హౌస్ విల్ బీ 6 or 7 crores. సో నువ్వు పర్చేజ్ చేయలేవు. నవ్ యూ మైట్ సే ఐ విల్ టేక్ ఎ బ్యాంక్ లోన్ సో దట్ ఐ కెన్ గెట్ దట్ హౌస్ అని చెప్పి నువ్వు అనొచ్చు. సో నువ్వు నీ జాబ్ చూసి నీకు బ్యాంక్ లోన్ ఇస్తారు, బట్ how many years you will be ending up paying the bank loan? 20-30 years. అంటే నీకు ఇండైరెక్ట్లీ 30 years నువ్వు ఆగి కొంటున్నట్టే హౌస్. జస్ట్ నువ్వు హౌస్ ముందు హౌస్లోకి వెళ్తున్నావు, 30 years దాకా పే చేస్తున్నావు. డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. సో నా నీ లైఫ్లో నీకు ఒకటే గోల్ ఉందా? హౌస్ ఒక్కటే కాదు కదా, నీకు ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ కావాలి. ప్లస్ నువ్వు మేబీ నీకు ఒక సూపర్ కార్ కొనాలని ఉందేమో, మేబీ మీ పేరెంట్స్ని తీసుకొని వరల్డ్ టూర్కి వెళ్ళాలని ఉందేమో, మేబీ నీ వైఫ్ని something you want to give a big gift to her, something you want to give big gift to yourself. ఇవన్నీ నీ వయసే కదా. సో ఇక్కడ నువ్వు ఆ ఒక్క హౌస్ కోసం యూఆర్ లిటరలీ ఫకింగ్ అప్ యువర్ ఎంటైర్ 30-40 years ఆఫ్ లైఫ్. ఓకే, సో నా
ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, నీ జాబ్ వల్ల వస్తుంది. బికాజ్ యు ఆర్ నాట్, అంటే ప్రాక్టికల్గా ఒక రియలిస్టిక్గా నీకు నీ గోల్స్ని అచీవ్ అయ్యే ప్రాక్టికల్ థింగ్ నువ్వు చేస్తున్నావు అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్, రైట్? సో నౌ యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్. నంబర్ 1, నీ లైఫ్లో ఎలాంటి గోల్స్ని నువ్వు అచీవ్ చేయకుండా ఒక ప్లేస్లో నువ్వు ఉండిపోవడం, దట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. అండ్ నంబర్ 2, you need to start taking action. That is, you need to see exactly what will work for you, that will help you to reach your goal. Okay, నీ లైఫ్లో ఈ జాబ్ అనేది నువ్వు పరిమితం అనుకుంటే now you can't make it happen. నువ్వు నీ వైని రీచ్ అవ్వలేవు. So now you need to think out of the box, what you can do in order to reach your goals or your why as soon as possible. Okay, so now ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా, 2024 ఎండింగ్లో ఉన్నావు ఆల్మోస్ట్ నువ్వు, or maybe if you're watching this video in 2025, literally, John, in this current situation, do you really think you should not start an online business? You must start an online business because online business is so flexible, right? నువ్వు ఎక్కడ ఉండన్నా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. నీకు ఎలాంటి టైం ఫ్రేమ్స్ ఉండవు. ప్లస్ యూ డోంట్ హ్యావ్ ఎ బాస్. యూ కెన్ లిటరల్లీ do your own online business and you can print money and you can reach your goals. You understand? So if you want to reach your goals as soon as possible, I definitely recommend you to start an online business. And if you ask me what business I should start, నేను మీకు ఏం రికమెండ్ చేస్తాను అంటే స్టార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్. ఎందుకంటే మీరు మార్కెట్లో ఏ బిజినెస్ మోడల్ చూసినా సరే, వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ బిజినెస్ ఆర్ ఆఫ్లైన్ బిజినెస్, అఫిలియేట్ మార్కెటింగ్ లిటరల్లీ రిస్క్ ఫ్రీ బిజినెస్ మోడల్. అందుకే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఒకవేళ మీకు అఫిలియేట్ మార్కెటింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా అనిపిస్తే మీరు ఒకసారి ఈ వీడియో చెక్ చేయండి. వై అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి మీకోసం నేను ఈ వీడియో చేసిన. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత అది చెక్ చేయండి. ఓకే, హౌఎవర్ మీరు మీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. I can help you to start your affiliate marketing business. Literally, I can give you my personal mentorship and step-by-step guidance to start and scale your affiliate marketing business so that you can reach your goals as quick as possible. If you want to get into my mentorship and if you want to start your online business, I can do one thing for you. I'll drop the link in the description. Okay, so go there. అక్కడ మీరు అప్లై చేయొచ్చు నా మెంటర్షిప్ కోసం. లెట్స్ సీ ఇఫ్ యు ఆర్ గుడ్ ఫిట్ ఇన్ టు మై ప్రోగ్రామ్. ఓకే, ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ మీ అంతకే మీరు స్టార్ట్ చేద్దామని అనుకుంటే దాని కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఈ వీడియో చెక్ చేయండి. ఈ వీడియోలో హౌ టు స్టార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, ఇట్స్ టోటల్లీ ఫ్రీ. గో దేర్ అండ్ లెర్న్. ఓకే, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ చేసుకున్నావా? ఓకే, నౌ ఐ విల్ సీ యూ ఇన్ దిస్ వీడియో.